కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలోని కలపరి గ్రామస్తులు విష జ్వరాలతో తల్లడిల్లుతున్నారు. గ్రామంలో 500 మంది జీవనం సాగిస్తూ ఉండగా ప్రతి ఇంట్లోనూ జ్వరాలతో బాధపడుతున్నారు. ఒకేసారి జ్వరం, కీళ్ళ నొప్పులు రావడంతో నరకం చూస్తున్నారు. ఇటీవల ఓ వృద్ధురాలు చికిత్స పొందుతూ మృతి చెందింది. దీనిపై సాక్షి టీవీ కథనాలు ప్రసారం చేయడంతో అధికారుల్లో చలనం వచ్చింది. రాష్ట్ర వైద్య బృందం గ్రామంలో పర్యటించింది. పారిశుద్ధ్య సమస్యల వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. గ్రామంలో కొందరికి టెస్టులు చేయగా 53 మందికి జ్వరాలు, 15 మందికి చికెన్ గున్యా అని తేలింది. చికెన్ గున్యా వచ్చేది ప్రతి ఇంట్లో 3-4 వచ్చేది. అది కొంతమందికి ఇంకా తగ్గలేదు, కొంతమందికి తగ్గింది. ఇంకా కొత్త కేసులు కూడా పెరుగుతూనే ఉన్నాయి. ఇది 20 రోజుల నుండి కొంతమందికి ఇంకా తగ్గలేదు, కొంతమందికి కొత్త కేసులు వచ్చేవి. ఊర్లో ప్రతి ఇంటికి, మా ఊర్లో 100 ఇండ్లు ఉన్నాయి, ప్రతి ఇంటికి ఇల్లు లేదన్నట్లు ఇద్దరు ముగ్గురికి వచ్చేది. చిన్నపిల్లలకి స్టార్టింగ్లో చిన్నపిల్లలకి లేదు, ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా వస్తుంది. ఇప్పుడు నిన్నటువంటి కొత్తగా చిన్నపిల్లలు కూడా 2-3